అందరూ బాగున్నారా? మేము అందరం బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఇది కథ కాదు, చిన్న కామెడీ చెబుతా. పెద్దవాళ్ళు చెప్పేవి. ఒక ఊర్లో ఒక పెద్ద ముసలాం ఉందంట. ముసలాంకి వంకాయ అంత వజ్రం ఉందంట. వంకాయ అంత వజ్రం అంటే బీరకాయ అంత బీరో కొనుక్కొని గులక్కాయ అంత గుడిసెలో బీరకాయ అంత బీరువాలో వంకాయ అంత వజ్రం పెట్టి తాటికాయ అంత తాళం వేసి బయటికి పోయిందంట. బయటికి పోతే దోసకాయ అంత దొంగోడు వచ్చి వంకాయ అంత వజ్రాన్ని తీసుకొని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే పెద్దామ వచ్చి అది చూసి బీరువా, అయ్యో వజ్రం లేదే, వంకాయ అంత వజ్రం అటు పెడితే అని చీకరి పుల్ల అంత సీటు రాసి పొట్లకాయ అంత పోలీసుకి రిపోర్ట్ ఇచ్చిందంట. పొట్లకాయ అంత పోలీసు కాకరకాయ అంత కారు వేసుకొని దోసకాయ అంత దొంగని తీసుకొని కాకరకాయ అంత కారులో పొట్లకాయ అంత పోలీసుడు దోసకాయ అంత దొంగోడు వచ్చిందంట. ఏదిరా వజ్రం ఎదురంటే నా దగ్గరే ఉంది సార్ అని. మునక్కాయ అంత ముసిలామ, గులక్కాయ అంత గుడిసెలా, బీరకాయ అంత బీరువాలో వంకాయ అంత వజ్రం పెట్టి దాచిపెట్టుకొని ఉంటే నువ్వు దోసకాయ అంత దొంగోడు వచ్చి ఎత్తుకొని పోతావారా ఇయ్యి అని అంటే ఇచ్చిండంట. ఇచ్చి నాకు డబ్బులు కావాలి సార్ అంటే నేను ఇస్తాపా అని నా జైన్లో తీస్తపోయి పని చేయించుకుంటే డబ్బులు ఇచ్చిండంట. డబ్బులు ఇస్తే ఇది కథ కాదు, చిన్న కామెడీ. అది కథ జరిగింది. సరే, పెద్దవాళ్ళు అందరూ అప్పుడు మనం ఏదన్నా చిన్నపిల్లలు అప్పుడు అడిగితే పెద్దవాళ్ళు ఏదన్నా చెబుతుంటారు అన్నట్టు. చిన్న కామెడీ బాగుంటే ఒక లైక్ వేయండి, లేకుంటే ఏం లేదు. లైకుల కోసం కాదు, ఏదో చిన్నప్పుడు జ్ఞాపకం వచ్చింది చెబుతున్నా. మీకు జ్ఞాపకం వస్తుందని చిన్నప్పుడు రోజులు మీ అమ్మమ్మలో చెప్పిన మాటలు. అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. సరే మరి ఉంటా.